హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండవు. సో ఇక్కడ వచ్చేసి మేము అరుణాచలం వెళ్తున్నామండి, తిరువనమలై ఇన్ చెన్నై. సో ఇది మాకు వచ్చేసి 2 డేస్ ట్రిప్, 1 డే అనుకోండి ట్రావెలింగ్కి. మేము చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో కార్తీక మాసంలో ఏదైనా శివాలయంకి వెళ్ళాలని ఉంది అని అన్నారని మా అత్తగారు ప్లాన్ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఇంకా అలా 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 అల్లుకుపోయి చాలా ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళడం వల్ల మాకు టికెట్స్ అవి కూడా డైరెక్ట్ తిరువనమలై దొరకలేదు. సో కాట్పాడి వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేము కొంచెం ట్రైన్ లేట్ అయ్యేసరికి టిఫిన్స్ కూడా అక్కడే చేసేసాము. కాట్పాడే జంక్షన్కి అయితే వచ్చేసాం అనమాట. సో సికింద్రాబాద్ టు కాట్పాడే జంక్షన్ ఫస్ట్ మా ట్రావెల్ స్టార్ట్ పాయింట్. ఇక్కడ మనకి క్యాబ్స్ కూడా ఉంటాయండి. కాట్పాడే టు తిరువనమలై ఈజ్ అరౌండ్ 2.5 hours to 3 hours ఉంటుంది. క్యాబ్స్ కూడా ఉంటాయి. క్యాబ్స్ 3000 అడిగారు. అండ్ బస్ వచ్చేసి మనకి 75 రూపీస్ అనమాట పర్ హెడ్. ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. సో మేము డైరెక్ట్ బస్ తీసుకున్నాము. ఇది ఆటో వచ్చేసి మనకి 150 to 200 రూపీస్ అడుగుతున్నారండి. అంటే కాంప్లెక్స్కి వెళ్ళడానికి, బస్ స్టేషన్కి వెళ్ళడానికి ఫ్రమ్ రైల్వే స్టేషన్ 150 to 200 రూపీస్ అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మేమైతే వెళ్ళాము. సో చెన్నై అనేది మేము ముందు కూడా వచ్చాము, ఎందుకంటే కంచి అది వెళ్ళాం కాబట్టి. ఇక్కడున్న మంచి ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్స్ అండి. టెంపుల్స్ అద్దరిపోతాయి అసలు ఇక్కడ. అది కాకుండా నాకు ఇక్కడ బాగా పూలమాలలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎంత బాగా కడతారో వాళ్ళ కట్టడం విధానం కూడా నాకు చాలా నచ్చుతుంది. సో మా ప్లాన్ వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచలం టెంపుల్, రమణ మహర్షి ఆశ్రమం ఒకటి, అది కాకుండా కంచి టెంపుల్ అండ్ వెల్లూరులో గోల్డెన్ అమ్మవారి మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా. సో ఈ ప్లేసెస్ చూడాలి అని అనుకున్నాము ఈ 2 days కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అన్నారనమాట, ఫస్ట్ మిగతావి చూసేసి గిరి ప్రదక్షిణ చేస్తే మీకు రెస్ట్ ఉంటుంది, లేకపోతే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు మిగతావి చూసుకోలేకపోవచ్చు కాళ్ళ నొప్పుల వల్ల అని అన్నారు. సో మేమేమనుకున్నామంటే యాక్చువల్గా దట్స్ అ గుడ్ ప్లాన్ అనమాట. ఎందుకంటే వెల్లూరులో కూడా మనకి స్టార్ షేప్లో ఉంటుంది, అదంతా తిరగాలి, దానికి కూడా మనకి కాళ్ళ నొప్పులు వస్తే మేము గిరి ప్రదక్షిణ చేయలేము అన్న ఒక ఆలోచనతో మాకు మెయిన్ గిరి ప్రదక్షిణ కాబట్టి మేము ఫస్ట్ అయితే తిరువనమలై పెట్టేసుకున్నాము. సో ఇక్కడైతే మేము బస్సు ఎక్కేసాము. ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours. మేము అక్కడ చేరేసరికి, అంటే అరుణాచలం చేరేసరికి 12:30 అయింది. 12:30 అలా అయిందనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ బోల్డ్ అని ఆశ్రమాలు లేకపోతే లాడ్జెస్ అవి కూడా ఉన్నాయి. బట్ మేము వచ్చేసి శివ సన్నిధి అన్న ఒక ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇక్కడైతే మేము తిరువనమలై వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ వైబ్ వచ్చిందండి ఇక్కడంతా కూడా. మీరు చూసినట్టయితే ఇక్కడ అన్ని బస్ స్టాండ్లో కూడా మనకి పూలమాలలు చూసారు ఎన్ని ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా హిల్, ఆ హిల్ చుట్టూనే తిరగాలన్నమాట. ఇక్కడ గిరి ప్రదక్షిణకి చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు చెప్పులు లేకుండా, ఒకళ్ళు సాక్స్ వేసుకొని, లేకపోతే ఒకళ్ళు బైక్స్ మీద, ఆటోల మీద కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మేము శివ సన్నిధికి వెళ్ళడానికి మాకు 150 రూపీస్ తీసుకున్నారు ఆటో ఆయన. సో శివ సన్నిధి అన్నది ఏంటంటే అంటే రమణ మహర్షి యొక్క శిష్యులు పెట్టారనమాట ఇది. అది కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉంటారు. దాని డీటెయిల్స్ అవి కూడా నేను మీకు ఇస్తానండి. ఇది మనకి టెంపుల్ అనమాట. పక్కన చూసినట్టయితే మనకి మెయిన్ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్లో మనకి 4 ద్వారాలు ఉంటాయంట. ఆ 4 ద్వారాల్లో ఇది ఒక ద్వారం అనమాట ఇది. సో మనకి 4 ద్వారాలు చూపిస్తాను నేను మీకు తర్వాత ఇంకా వీడియోలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి శివ సన్నిధి వెళ్ళిపోతున్నాము. మనకి రమణ మహర్షి ఆశ్రమంలో కూడా అంటే పడుకోవడానికి కానీ లాడ్జింగ్ కానీ ఉంది. బట్ అది ఒక 2-3 months బిఫోరే మనం బుక్ చేసుకోవాలంట. అది మాకు తెలియదు అనమాట. తెలుసుంటే అసలు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్లాన్ అంతా ఒక 1 to 2 weeks ముందే ప్లాన్ చేసాం మేము. సో అందువల్ల మాకు అంత ప్లాన్డ్గా లేవన్నమాట. సో ఎవరైనా ఇంకా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక, రమణ మహర్షి ఆశ్రమంలో చేసుకోవాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక 2 to 3 months బిఫోర్ అయినా చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి శివ సన్నిధి అండి. శివ సన్నిధి కూడా చాలా నియర్ టు రమణ మహర్షి ఆశ్రమం అనమాట. వెరీ వాకబుల్ డిస్టెన్స్ లాగే. అంటే రోడ్డుకి అటువైపు రమణ మహర్షి ఆశ్రమం అయితే, ఇటువైపు వచ్చేసి శివ సన్నిధి ఇదనమాట. సో ఇక్కడంతా కూడా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారండి. మనకి డార్మెటరీ ఉంది, రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చాలా, అంటే
హైఫై ఇంకా ఏసీ రూమ్‌లు అలా అని నేను చెప్పను. వెరీ నార్మల్ రూమ్స్. అంటే ఇదివరకు మనకి ఎలా ఉండేవాళ్ళం అంటే అంత నార్మల్‌గానే ఉంది. ఏసీ కూడా మేము అడగలేదు. ఎందుకంటే అవసరం అనిపించలేదు. నవంబర్ అండ్ ఇట్ వాస్ వెరీ కోల్డ్ అనమాట. అందుకే మేము అడగలేదు. సో, ఇక్కడ వెనకాల మనకి బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం లోపలికొచ్చాక బిల్డింగ్స్ అవి ఉన్నాయి. అక్కడే మనకి అన్నదానం కూడా ఉందండి. అన్నప్రసాదం కూడా ఉంది. సో, అదంతా ఫ్రీ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వెళ్ళినప్పుడు పాపం ఏమైందంటే మాకు కరెంట్ లేదు. దానివల్ల లిఫ్ట్ లేదు. బట్ యాక్చువల్‌గా అయితే లిఫ్ట్ ఉంది. హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి. సో, ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. అంటే గుడ్ టు గో రూమ్స్ అనుకోండి. సో, ఇదొచ్చేసి రూమ్ అనమాట. 2 బెడ్స్. అది కాకుండా మాకు మ్యాట్ ఇచ్చారు. కిందన థర్డ్ పర్సన్ వేసుకోవడానికని చెప్పేసి మ్యాట్‌ను, పిల్లోస్ అవి ఇచ్చారు. సో, ఇదొచ్చేసి రూమ్ అనమాట. ఇక్కడ ఆశ్రమం కింద నేను చెప్పాను కదా! భోజనం ఉంటుందని. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ టైమ్, మళ్ళీ డిన్నర్ మొత్తం 4 ఉంటాయండి. వెరీ సింపుల్ అండ్ అంటే సీదా సాదా అంటారు చూడండి. సాదా భోజనం చాలా బావుందండి. ఏదో నాకు మరి ఆకలి కనిపించిందేమో తెలీదు గానీ, ఏదో అన్నపూర్ణమ్మ దేవి పెట్టినట్టే అనిపించింది భోజనం. అంత బ్యూటిఫుల్ ఉంది. సో, ఆ రోజు మధ్యాహ్నంకైతే మేము స్నానాలవి చేసేసుకొని ఇంక మేము రెడీ అయిపోయాము. ఫస్ట్ అయితే దేవుడిని చూసేసుకొని అంటే మేము గిరి ప్రదక్షిణ అంటే మేము మార్నింగే వచ్చేసుండుంటే మేము ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోతుంది. గిరి ప్రదక్షిణ అవుతుంది అనుకున్నాము. బట్ మా ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే మాకు ఇప్పుడు అంటే అటు కాక ఇటు కాక అయిపోయామనమాట. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసామంటే ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. సో, అందుకని మేము ఏం చేసామంటే ఫస్ట్ టెంపుల్ చూసేసుకొని అప్పుడు ప్రదక్షిణం చేసుకున్నాము. బట్ జనరల్‌గా కొంతమంది రివర్స్‌లో చేస్తారు. ప్రదక్షిణ చేసి అప్పుడు టెంపుల్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో, ఎవరికైతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తే ఇంకా మేము మళ్ళీ లైన్‌లో నించోలేము అనుకున్న వాళ్ళు ఫస్ట్ దేవుడి దర్శనం చేసేసుకొని అప్పుడు ప్రదక్షిణం చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి. అందరూ అన్ని రకాలుగా చేసుకుంటారు. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి 4 ద్వారాలని చెప్పాను కదా! సో, ఆ 4 ద్వారాల్లో రాజద్వారం అని ఉంది. రాజాద్వారం అని. సో, ఆ ద్వారం నుంచి వెళ్ళామంటే మనకి రూ. 50 టికెట్ ఉంటుందండి. సో, ఇక్కడంతా మేము మాకు తెలియక వెళ్ళిన వేలో ఏముందంటే ఫ్రీ దర్శనం ఒక్కటే లైన్ ఉంది. సో, ఆ ఫ్రీ దర్శనం లైన్‌లోకి వెళ్ళాం. ఇక్కడంతా మనం ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు కానీ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి వీడియోస్ అవి అలౌ చేయరు. సో, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వీడియోస్ అవి తీయలేదనమాట. ఇది మెయిన్‌గా మేము ఇక్కడ వెళ్ళాలి అనుకున్న ఆలోచన వచ్చింది అంటే గనక చాగంటి కోటేశ్వరరావు గారి వల్లే. ఎందుకంటే ఆయన చాలా అన్ని ప్రవచనాల్లో కూడా ఆయన బాగా దీన్ని పర్టిక్యులర్‌గా చెప్తూ ఉంటారు. అరుణాచలం కోసం, మనకి గిరి ప్రదక్షిణ ఇంపార్టెన్స్ కోసం అన్నీ చెప్తూ ఉండడం వల్ల మాకు మనసులో బాగా నాటుకుపోయింది. అంటే మా అత్తగారు ఎప్పుడు వింటుంటారు. ఆవిడకి తెలుస్తుంది. బట్ నేను కూడా వింటుంటాను కాబట్టి నాకు కూడా కొంచెం కొంచెంగా తెలుసనమాట. సో, ఇదొచ్చేసి ఇక్కడ లోపల టెంపుల్ అయితే అద్దిరిపోయిందండి. చాలా బావుంది. ఇది మనకి అంటూ ఉంటారు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ కుంకుమతో చేస్తారు. కానీ అక్కడ సింధూరంతో చేస్తారనేసి. సో, అది సింధూరం వినాయకుడు అనమాట. మొత్తం అంతా సింధూరంతోనే ఉంటుంది. వినాయకుడంతా కూడా. సో, అక్కడ అమ్మవారిని కూడా దర్శించేసుకొని ఇక్కడ నందీశ్వరుని చూసుకున్నాము. సో, ఈ టెంపుల్‌లో ఇంకా ఇంకా చాలా ఉంటాయండి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఆ ప్రవచనాలు వింటున్నప్పుడు అది చూడాలి, ఇది చూడాలి అంటూ ఉంటారాయన. అంటే మనకి అంత పర్టిక్యులర్‌గా మనకి ఆ దేవుడి దగ్గర కొంతసేపు ఉండనివ్వడం కానీ, అంత పర్టిక్యులర్‌గా చూడగలగలేకపోవడం అలా దాని వల్ల మనం అన్నీ చూడలేం. బట్ ఏంటంటే మాక్సిమం ట్రై చేసాం మేము. ఇక్కడ ఇంకో చిన్న వినాయకుడు ఉంటారంట. చాలా బుజ్జి వినాయకుడు. ఆ వినాయకుడి కోసం కూడా మేము చాలా ట్రై చేసాం వెతకడానికి కానీ మాకు కనిపించలేదు. ఇక్కడ చాలామంది దాన్నేమంటారు ఈ అంటే దిస్ టెంపుల్ లోపలే మనకి పాతాళలింగం అని ఒకటి ఉంది. పాతాళలింగం అదొకటి చూసాము. ఆ తర్వాత మనకి రమణ మహర్షి ధ్యానం చేసుకున్న ప్లేస్ అనమాట ఒకటి. సో, ఆ ధ్యానం చేసుకున్న ప్లేస్ అది కూడా చూసాం. కొంచెం అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటి మాకు ఏమనిపించిందంటే అండి మనకి ఇక్కడ ఆంధ్రాలోని తెలుగులో కానీ, ఇంగ్లీష్‌లో కానీ, హిందీలో కానీ రాస్తారు. బట్ అటువైపే మ్యాక్సిమం బోర్డ్స్ అన్నీ కూడా తమిళ్‌లోనే ఉన్నాయన్నమాట. దానివల్ల చాలా కన్‌ఫ్యూజన్ మాకు. తమిళ్ ఏమో చదవడం రాదు. పోనీ ఎవరైనా అడుగుదామంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్. అదొక్కటి మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. మిగతా అంతా ప్రయాణం అంతా చాలా బాగుంది. ఇదొచ్చేసి మనకి బ్రహ్మతీర్థం అంట.
సో, అది కూడా మేము గూగుల్ లెన్స్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకున్నాం ఆ బోర్డ్స్ అవి కూడా కొన్ని సార్లు. సో, ఇక్కడి నుంచి ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడే మేము ఒక పెద్ద నందీశ్వరుడిని, అలాగే రమణ మహర్షి కూర్చొని ధ్యానం చేసుకున్న ప్లేస్ కానీ ఇవన్నీ చూసామండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఆర్కిటెక్చర్ కానీ, ఆ శిల్పాలు కానీ ఎంత బావున్నాయంటే అండి, చాలా బావున్నాయి అసల. ఆహ్, నేను చెప్పాను కదా! రాజద్వారం అని. ఇటువైపు మనకిప్పుడు చూపిచ్చాను అది. సో, ఇదొచ్చేసి పాతాళ లింగం అండి. పాతాళ లింగం ఇదేమో రమణ మహర్షి ఆయన డీటెయిల్స్ అనమాట. అంటే ఎప్పుడెప్పుడు ఎలా ఉండేవారు, ఆయన చిన్న చిన్న విషయాలన్నీ కూడా అందులో రాసున్నారనమాట. అక్కడ బోర్డ్స్‌లా రాసి ఫోటోస్ అవి పెట్టారు. సో, అవన్నీ కూడా నేను మాక్సిమం ట్రై చేశాను వీడియోస్ అవి తీయడానికి. చాలామందికి తెలియకపోవచ్చు రమణ మహర్షి అంటే ఎవరు, ఏంటి అనేసి. సో, మీరు చాగంటి కోటేశ్వరరావు గారిది ప్రవచనం వింటే గనక ఆయన కోసం మీకు చాలా డీటెయిల్స్ దొరుకుతాయి. అంటే నేనంత పెద్దదాన్ని కాదు. ఆయన కోసం చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు. సో, అందుకని నేనైతే ఇంత డీటెయిల్డ్‌గా నేను చెప్పలేకపోతున్నాను. బట్ మీరు వినాలండి ఆయన కోసం. ఆయన చెప్తూ ఉంటారనమాట చాగంటి గారు. అంటే మనం ఇప్పుడు కాలంలో పిల్లలందరికీ కూడా మన గురువులు, మనం ఎవరైతే ఇవన్నీ తీసుకొచ్చారో వాళ్ళ కోసం అసలు చెప్పడం కానీ, వాళ్ళని చూపించడం కానీ మానేసామని చెప్పి బాధపడుతూ ఉంటారు. అది వెరీ ట్రూ అండి. అందుకనే అనిపిస్తుంటుంది వాళ్ళ కోసం చెప్పాలి. వాళ్ళెవరు, వాళ్ళు ఏం చేశారన్నది మన పిల్లలకి తెలియాలి. హౌ డెడికేటెడ్ దే వర్ అన్నది తెలియాలి అని చెప్పి అనిపించింది. సో, ఈయన చిన్నప్పుడు ఫోటో అనమాట. రమణ మహర్షి చిన్నప్పుడు ఫోటో, ఆయన ధ్యానం చేసుకున్న ప్లేసెస్, అలాగే ఆయన యూజ్ చేసిన స్వామి అదే రమణ మహర్షి ఆశ్రమంలో కూడా ఆయన యూజ్ చేసే అన్ని థింగ్స్ అవి కూడా పెట్టుంచారు. అవి కూడా నేను చూశాను. సో, ఇదే అండి నేను 50 రూపీస్ దర్శనం టికెట్ అని చెప్పాను కదా! సో, ఫస్ట్‌లో మేము వెళ్ళిన ద్వారం వైపు అడిగితేనేమో నో టికెట్ ఫ్రీ దర్శనం అనేసారు. బట్ ఇక్కడ మాత్రం టికెట్ ఉంది. సో, నాకప్పుడు అనిపించిందనమాట, అయ్యో! అటునుంచి ఎళ్ళుండుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ చాలా అంటే చాలా బాగుందండి. ఇది రాజద్వారం కదా! సో, అందుకే కొంచెం హడావుడి ఎక్కువున్నది. అండ్ పువ్వులు అవి అమ్మడం కానీ, కొబ్బరికాయలు అమ్మడం కానీ చాలా ఎక్కువుంది. సో, జనరల్‌గా ఏంటంటే మనకి గిరి ప్రదక్షిణ అనంగానే అది 14 కిలోమీటర్స్ అండి. నేను డీటెయిల్స్ చెప్తున్నాను. 14 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ అరౌండ్ మనకి 18 కిలోమీటర్స్ పైనే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంటే అన్ని 8 దిక్కుల్లోని అష్టలింగాలుంటాయి. అలాగే అష్టనందులుంటాయంట. సో, అష్టలింగాల్లోని మళ్ళీ లోపలికెళ్ళి ప్రదక్షిణ చేస్తాము. ప్లస్ బయటికి రావడం. మళ్ళీ ఇంకో గుడిలో ప్రదక్షిణ చేస్తాం. మళ్ళీ బయటికి రావడం. సో, అలా అన్నీ కౌంట్ చేసుకుంటే దగ్గర దగ్గరగా 18 కిలోమీటర్స్ ఖచ్చితంగా అవుతుందండి. సో, ఇదొచ్చేసి కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఆ ముందు మనకేంటంటే కొబ్బరికాయ కొట్టి, దీపం వెలిగించుకొని అప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. సో, ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో మళ్ళీ రిటర్న్ గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ అక్కడికే వచ్చి దీపం పెట్టుకోవడం కానీ, కొబ్బరికాయ కొట్టడం కానీ చేయాలంటారు. సో, మేము వచ్చేసి ఇక్కడ రాజద్వారం నుంచి స్టార్ట్ అయ్యామనమాట. మీకు ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్యాష్ అంటే కాయిన్స్ పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పాపం పేదవాళ్ళుంటారు. అలాగే సాధువులుంటారు. వాళ్ళందరికీ అలా ఇస్తూ వెళ్ళొచ్చు. మీకు ఒకవేళ డబ్బులు లేవు, కాయిన్స్ లేవు అనుకుంటే గనక కొంతమంది ఏంటంటే కాయిన్స్ కూడా పెట్టేసి ఉంచుతారు. మీరు క్యాష్ ఇచ్చారనుకోండి, నోట్ ఇస్తే వాళ్ళు కాయిన్స్ ఇస్తారు. సో, అలా కూడా మీకు అవకాశం ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్‌లో ఎలా అనిపించిందంటే అంటే జస్ట్ రోడ్ అండి. ఇదంతా నార్మల్ సిమెంట్ రోడ్ లాగే ఉంటుంది. అటు ఇటు షాప్స్ అలా ఉంటూనే ఉంటాయి మనకి. కానీ కొంచెం దూరం వెళ్ళే కొద్దీ షాప్స్ తగ్గిపోతున్నాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ లింగాల నుంచి స్టార్ట్ చేసాము. సో, ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం చూసుకున్నామండి. మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్‌లోనే నడవాలంట. సో, రైట్ సైడ్ ఏమో దేవతలు నడుస్తారు అని చెప్పేసి అంటారు. సో, లెఫ్ట్ సైడ్ నుంచే నడుచుకుంటూ వెళ్ళాము. సో, కొన్ని టెంపుల్స్ ఈ 8 లింగాలే కాకుండా కొన్ని అమ్మవారి టెంపుల్స్, బాబా టెంపుల్స్ అలా కూడా ఉన్నాయి. సో, ఇక్కడ వచ్చేసి మనకి చూసినట్టయితే అక్కడ మ్యాప్ లాగా ఇస్తున్నారు చూసారా? సో, ఆ మ్యాప్‌లో మనకి ఏంటంటే అష్టలింగాలు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి మెయిన్ పాయింట్స్
అలాంటివి కూడా ఉంటాయన్నమాట. అన్ని లింగాలు మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఉంటే, ఒక్క అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఉంటుంది. సో మిగతా అంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. రాముల వారి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన ఓపిక లోపలికి వెళ్ళి చూస్తాము అంటే చూడొచ్చు, లేదు అంటే కనుక బయట నుంచి దర్శనం చేసుకొని రావచ్చు. సో నేను ఇంకో దగ్గర విన్నాను ఏంటంటే, జస్ట్ నార్మల్గా దర్శనం అంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట, బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారంట. తర్వాత ఇంకోసారి ఆటోలో అన్ని దగ్గర ఆగి అప్పుడు లోపలికెళ్ళి దర్శనం చేసుకుంటారంట కొంతమంది. సో అలా వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ ఓపిక అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇది చెప్పాను కదా, మనకి సాధువులు చాలామంది ఉంటారనేసి. ఇంకా నేనైతే ముందు రోజు వెళ్ళి కాయిన్స్ అవి తీసుకొని వచ్చాము. మా అత్తగారి దగ్గర కొన్ని కాయిన్స్, నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉంటే మా ఆయనే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి తినడానికి కానీ, తాగడానికి కానీ కొబ్బరి బొండాలు, అలాగే లస్సీలు, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయండి. తినడానికి కానీ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగంకి వచ్చాము. ఫస్ట్ ఇంద్రలింగం అండి. ఇప్పుడు అగ్నిలింగం అంటే అగ్నిదేవుడు ప్రతిష్ఠించింది, అలాగే ఇంద్రలింగం అంటే ఇంద్రుడు ప్రతిష్ఠించింది, అలా అనమాట. సో వాళ్ళు ప్రతిష్ఠించింది వాళ్ళు అలా చెప్తారు. సో మనకి అష్టలింగాల్లోనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 లింగాలు, ఒకటి సూర్యలింగం, ఇంకోటి చంద్రలింగం. సో ఈ 2 లింగాలు మనకి ఇందులో కనిపించవు, అంటే ఈ మ్యాప్లో అది ఇంక్లూడ్ చేయరు, బట్ అవి కూడా మనం దర్శించుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరి బొండాలు అవి తాగుతున్నాం అనమాట. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. ఆశ్రమం లోపలైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అంట, బట్ లోపల మాకు అలౌ చేయలేదు వీడియోస్ అవి కూడా. సో అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదండి. నేను చెప్పాను కదా అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయనేసి. సో పైనుంచే నేను కొన్ని వీడియోలు తీస్తూ వచ్చాను. మీరు చూసారా, మేము 4:15కి స్టార్ట్ చేసామండి ప్రదక్షిణం. ఇంకా నేను అంటే అమ్మ ఇంకా చాలా తొందరగా తెప్పించేవా దేవుడా, ఇంకా చాలా తొందరగా అంటే ఇంక లాస్ట్ మినిట్లో ఇప్పుడు నడవడం ఈజీగానే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే చిన్న రాళ్ళు, అంటే సిమెంట్ రోడ్ పైన పక్కన ఇలాగా ఇసుకలా ఉండి చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి బాగా గుచ్చుకుపోయాయండి. దానివల్ల ఇంకా అడుగు వేయలేకపోయాను నేనైతే మాత్రం. ఇగోండి ఇక్కడ పక్కన మనకి బోర్డ్స్లో చూపిస్తున్నారు, చూసారా, అలాగా మనకి బోర్డ్స్లోని, లేకపోతే మీకు ఇందాక చూపించాను మ్యాప్లోని యు ఆర్ హియర్ అని చెప్పేసి ఆ పాయింట్ చూపిస్తుంది. సో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా మనకి బాగా చూపిస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లింగం అండి. ఇది థర్డ్ లింగం అనమాట ఆల్రెడీ. ఇక్కడ మనం అమ్మవారి టెంపుల్ అవి కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా అమ్మవారి టెంపుల్స్ అవి కూడా ఉన్నాయని చెప్పేసి. మనకి ఇంకా తమిళనాడు అంటేనే టెంపుల్స్కి మారిపోయారు అన్నట్టు ఉంటాయండి అక్కడ టెంపుల్స్. అవి మాత్రం చాలా బాగుంటాయి. వాళ్ళు ఎవరిని చూడండి, నేనైతే అబ్జర్వ్ చేశాను, ఈ డిసెంబరాల పూలు ఉంటాయి చూడండి, వైలెట్, పింక్, ఆ పువ్వులు దండ పెట్టుకున్నారండి చాలామంది. ఎంత ముచ్చటేసిందో నాకైతే, చాలా బాగా అనిపించింది. సో అంటే వాళ్ళ ఎంత ట్రెడిషనల్ ఫాలో అవుతారా అనిపించేసింది నాకైతే. ఆయన అంటూ ఉంటారు అనమాట, చాగంటి గారు అంటూ ఉంటారు ఏంటంటే, అక్కడ సింధూరంతో చేయిస్తారు మన వినాయకుడికి కానీ, లేకపోతే మన సుబ్రహ్మణ్య స్వామికి కానీ బాగా పూజలు చేస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళకి మంచి మంచి ప్రాజెక్ట్స్ అవి వెళ్తే బాగా వృద్ధిలోకి వస్తూ ఉంటుంది చెన్నై అన్నది అంటూ ఉంటారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. మనం ఎంత కల్చర్ని కానీ ఎంత ట్రెడిషన్ని ఫాలో అయితే మనకు అంత పాజిటివ్ అన్నది జరుగుతుంది అన్నది నమ్ముతాం అనమాట. సో దట్స్ రియలీ ట్రూ అది. సో ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. సడన్గా గుర్తొచ్చింది ఒక దగ్గర నంది అవును కదా, అష్టనందులు కూడా ఉన్నాయి కదా అని అప్పుడు అడిగితే, లేదమ్మా ఇదే ఫస్ట్ నంది అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. ఇక్కడ చూసారా మీరు, స్టోన్ కార్వింగ్ కూడా ఉన్నాయండి. మనకి లింగాలు స్టోన్తో కూడా చేస్తున్నారు. అలాగే మట్టితో చేసిన బొమ్మలు కానీ, అలాగే మనకి ఏంటిది మసాజ్ సెంటర్స్ ఉంటాయి కదా, అంటే కాళ్ళు బాగా నొప్పి వచ్చేసిన వాళ్ళు మసాజ్ సెంటర్స్ కూర్చొని చేయించుకోవచ్చు అనమాట. సో అదైతే మేము వెళ్ళలేదు, ఎంత అని కూడా అడగలేదు. యాక్చువల్గా మా వారు ఏమనుకున్నారంటే, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉంటే కనుక చేయించుకుందాం అనుకున్నారు, కానీ ఇంకా లేవన్నమాట.
అంటే అత్తగారికి చేద్దాము అని అనుకున్నారు. ఎందుకంటే పాపం చాలా ఇబ్బంది పడతారు కదండీ. అంటే నేనే చేయలేకపోయాను అని అనను. ఎందుకంటే నాకన్నా ఎక్కువ వాక్ చేస్తారు మా అత్తగారు. బట్ ఎంత వాక్ చేసినా ఒక ఇది ఉంటుంది కదా, నొప్పి అన్నది ఉంటుంది కదా. సో రిలాక్సింగ్ కోసం నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ అనుకున్నట్టే వెళ్ళాలి అన్న ఆలోచనతోని అనుకున్నాం అనమాట చేయిద్దామని. బట్ అక్కడికి వెళ్ళేసరికి 11:15 అయింది. అందుకని ఇంకా చేయించుకోవడానికి అవ్వలేదు. ఇంకోటేంటంటే అండి, ఇక్కడ ఎంత టైం అయినా రాత్రి పగళ్ళు చేస్తూనే ఉంటారంట గిరి ప్రదక్షిణ. సో ఎటువంటి భయం లేకుండా చేస్తారండి. అంత బాగుంటుంది. అంటే మనకి ఎవరో ఒకరు తోడు ఉంటారంట. సింగిల్గా కూడా వెళ్తూ ఉంటారంట చాలామంది. సో ఎవరికి భయం అన్నది ఉండదన్నమాట. సో ఆ విషయంలో అయితే టెన్షన్ పడక్కర్లేదు. నేను చెప్పినట్టు మీకు ఇక్కడ బాబా కోవిల్ కూడా చూసారా? ఆ రోజు అనుకోకుండా థర్స్‌డే అనమాట. సో బాబా కోవిల్ చాలా ఒక 4 5 ఖచ్చితంగా కనిపించాయి మాకు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఒక దగ్గర ఆగి ఇలాగ రోజ్ మిల్క్, బాదం మిల్క్ అవి తాగాము. అక్కడ అంటే ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది అని చెప్తే కనుక నార్మల్గానే ఉన్నాయండి. పెద్ద కాస్ట్ హెవీ అంటే ఏదో కొన్నిసార్లు టూరిస్ట్ ప్లేస్ అనగానే కాస్ట్లీ ఉంటాయి కదా, అలా ఏం లేదనమాట. ఓన్లీ 1 or 2 టెంపుల్స్ మాత్రమే కొంచెం క్లోజ్ చేశారు. క్లోజ్ అంటే కంప్లీట్ క్లోజ్ కాదండి. మనకి అయ్యవారు కనిపిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి లేదనమాట. సో అలాగ క్లోజ్ చేశారు. అది ఏ లింగం అంటే వాయులింగం ఒకటిను, ఈశాన్య లింగం. సో ఈ 2 లింగాలు మాత్రం మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాము. సో హలో అండి నేనే ఇది. సో నేను జనరల్గా నా మొహం అంటే సెల్ఫీ దాంట్లో నేను చూపించను. నాకెందుకో అంత ఎక్కదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఓన్లీ బయట వాళ్ళని, నా పక్కన ఉన్న వాళ్ళని ఎక్కువ చూపిస్తూ ఉంటాను. అదనమాట సంగతి. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా చూసారు అది మర్రి చెట్టు ఎంత చాలా ఓల్డ్ ట్రీస్ ఉన్నాయండి అక్కడైతే మాత్రం. అంటే తెలిసిపోతుంది అనమాట, ఓల్డ్ ఇది కూడా తెలుస్తుంది. వీళ్ళు అసలు ఇలా నడుస్తూ ఉంటే నేను వెనకాల నుంచి ఇలా నడుస్తున్నాను. మా ఆయన అడిగారు, బ్యాగ్ ఇచ్చేసి నడవచ్చు కదా అన్నారు. లేదు పర్వాలేదు అని చెప్పేసి నడుస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అన్నా చెల్లి అంటే అర్థమైందండి. విష్ణుమూర్తి, ఇదేమో మనకి అమ్మవారు పార్వతీదేవి. సో వీళ్ళిద్దరూ అన్న చెల్లి. ఫస్ట్ టైం నేను ఇలాగ ఆ కాంబినేషన్లో చూడడం నేను ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ మనకి సాంబ్రాణి కూడా అమ్ముతున్నారండి. నేను గుగ్గిలం ఉంటుందేమో అని వెతికాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను శివపురాణం వింటున్నప్పుడు చూసాను అనమాట. గుగ్గిలం నాయనార్ అని చెప్పేసి ఆయన కోసం చెప్పారు. సో గుగ్గిలం ఉంటుందేమో చూద్దాం, అసలు స్మెల్ ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకున్నాను. సో అదైతే మాత్రం నాకు దొరకలేదు. ఇది మోక్ష మార్గం అండి. ఇక్కడ మా ఆయన పర్వాలేదు రా మంచిది అక్కడ అది ఏంటిది అంటే అది యాక్చువల్గా మంచిదంట అండి. మోక్ష మార్గంలో వెళ్తే చాలా మంచిదంట. కానీ ఈ మధ్యకాలంలోనే నేను ఒకళ్ళు స్టక్ అయిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారని విన్నాను. వినేసరికి ఇంక అక్కడి నుంచి నాకు మనసులో పడిపోయి, నేను రాను బాబు మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పేసి నేను మాత్రం వీడియో తీస్తూ ఉన్నాను. మా అత్తగారు కూడా వెళ్ళారు. యాక్చువల్గా 3 times వెళ్ళొస్తారంట. వెళ్తే చాలా మంచిదండి. అంటే అక్కడ ఆయన ఏదో పూజ చేయించేసి యంత్రం ఏదో పెట్టించారంట ఒకళ్ళు. సో దానివల్ల మనకి ఎటువంటి బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, స్పైన్ పెయిన్స్ కానీ ఉంటే కనుక అది బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మా ఆయన వస్తున్నారు కానీ ఇంకా ఆ టైంకి నాకు వీడియో అంటే వేరే వాళ్ళు వెళ్తున్నప్పటికీ నాకు వీడియో సరిగ్గా రాలేదు. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళొచ్చారు. నేను మాత్రం చాలా భయపడ్డాను, వద్దు బాబు మీరు వెళ్ళరండి అని చెప్పాను. బట్ చాలా అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారండి, నేను కాదన్ను. బట్ ఏంటంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, పర్వాలేదు నేను వచ్చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం వెళ్ళండి. చాలా బాగుంది అక్కడ. ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక ప్యూర్ కొత్త ఎక్స్పీరియన్స్ అది. ఇక్కడ నేను ఇంకో చేసిన పొరపాటు ఏంటంటే, మేము 8:39కి ఎక్కడ ఉండుంటే అక్కడ తినేసి ఉంటే బాగుండిపోయేది. మేము ఏం చేసామంటే అలా తినకుండా మొత్తం 11:15 వరకు మేము నడుస్తూనే ఉన్నాం. అంటే గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉన్నప్పటికీ ఏమైందంటే రాత్రి అక్కడికి వెళ్ళేసరికి మాకు టిఫిన్లు పెద్దగా దొరకలేదు. ఏదో ఉన్నాయి కదా అన్నట్టు 1, 2 ప్లేసెస్ దగ్గర చూసాం కానీ అంత ఎక్కలేదు. మేము మెయిన్గా ఏంటంటే ఓ దగ్గర కూర్చొని తినే అంటే అవకాశం అవ్వలేదన్నమాట మాకు. సో దానివల్ల మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇది చెప్పాను కదండి ఈశాన్య లింగం అని చెప్పేసి. సో ఇది లాస్ట్ లింగం అనమాట.
ఈ లింగం తర్వాత ఇంకా అలాగ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే మనకి మళ్ళీ మెయిన్ రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇదండి నేను చెప్పాను కదా, చాలా లోన్లీగా ఉంది ప్లేస్ అంతా. అంటే చీకటి పడే కొద్దీ వాళ్ళు ఇంకా కొంతమంది స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే రాత్రి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్కి ఎండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాగ స్టార్ట్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సాక్స్లు అవి కూడా ఉన్నాయండి. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సాక్సెస్ అవి కూడా తీసుకొని వెళ్ళండి. అట్ ద సేమ్ టైం చాలా వీడియోస్ రీసెర్చ్ చేసి వెళ్ళాము మేము కూడాను. సో మీరు అలాగే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని వీడియోస్లో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఇంకొన్ని వీడియోస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సో ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం బాగుంటుంది. ఏమన్నా డౌట్స్ లేకుండా అన్నీ క్లియర్గా చెప్పారని అనుకుంటున్నాను. బట్ ఏమాత్రం డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్, నేను ఖచ్చితంగా మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను. సో మాకు అరౌండ్ 4:15 to 11:15 అంటే 6 hours పైన పట్టింది. సో ఇది వచ్చేసి కొన్ని ఫొటోస్ అనమాట. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మెడిటేషన్ చేయడానికి కూర్చునేలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో నేను కంచి అది కూడా పెట్టడానికి చూస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.